పెద్దవాడ దుర్గం దర్శించుకొస్తూ చికెన్ బిర్యానీ తింటాను సిగ్గులేదు. వాడు ఇప్పుడు మిలిటరీలో కూడా లేడంట. పని పాట లేకుండా గాలి తిరుగుతాడని వాళ్ళ బంధువులే చెప్తున్నారు. అవును, ఇప్పుడే వాడిని చూడాలని నువ్వెందుకంత మంకు పట్టు పడుతున్నావు? ఇప్పుడు వెళ్తే ఏందంట? ఏమే, ఇంత అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? పెళ్లి కొడుకుని చూడడానికి పెళ్లి కూతురు వెళ్తుందా? అతను నిన్ను చూడడానికి రానని చెప్పేశాడు కదా, మరి అతన్ని చూడడానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి? గట్టిపెట్టు, ఎలా మెక్కుతుందో. సంతలో పశువుని చూడడానికి వెళ్ళినట్టు పిల్లని చూడడానికి వెళ్ళనని అబ్బాయి అన్నాడు కదా, అందుకే మనం వెళ్తున్నాం. సీతాదేవిలాగా స్వయంవరంలో తనే మొగుడు ఎంచుకోవాలనుకుంటుంది కదా పాప. ఏంటి పాప బర్రెలా బండగా పెరిగింది, నువ్వే దాన్ని గారం చేసి చెడగొడుతున్నావు. ఎవరిని? నన్నా? బలేగారం చేశారులే. మన వంశంలోనే ఫెయిల్ అవ్వకుండా ఇంటర్ ఫినిష్ చేసింది నేను ఒక్కదాన్నే. ఆడు ఫెయిల్ అయినా లక్షలు పొక్కెట్టుకుని ఆడికి రాని ఇంజనీరింగ్ చదివించాడు. మరి నీ మీద అంత తగలేస్తున్నారు కదా. నీ కూతురుని నోరు చూడమ్మా, కన్నవాళ్ళని చివరి దాకా చూసేది కొడుకేనమ్మా. అదే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయి జాలీగా తిని కూర్చోండి. చూస్తారులే, నువ్వు వెళ్ళు ముందు. కొంచెం జరి కూర్చోమ్మా. చెప్పింది అర్థమైందా? అయ్యో ఓరి దేవుడు, నోరు అవసరమైనప్పుడే తెరవాలి, మిగతా టైంలో మూసుకుని కూర్చోవాలి. ఇప్పటికైనా అర్థమైంది. నువ్వు చేతి అమ్మా. ఏవయ్యా, అయ్యో పాపం లేపమన్నదిగా. ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంటే కదా, వాసన తట్టుకోలేకపోతున్నాను. పైగా ఈ నీచుకం పోటీ. పంతులు ఓసారి తిన్నామంటే వదిలితావేటి? మేము సుండూరులో దిగిపోతాము, నువ్వు ఈ బండ్లో అట్టాగే పో. ఏమా, చుండూరులో ఈ ట్రైన్ ఆగదు, ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్. బుద్ధి, మా మనవడు మహా 6 నెలల నుంచి ఒక్క బండిని కూడా సుండూరులో ఆకుండా పోనవలేదు. మహా ఎలాంటి గొడవలో పడకుండా అర్జీ మీద అర్జీ పెట్టి సాధించాడు. అంటే నేను బెదవాడు వెళ్లే ప్రతిసారి ఇలా నడుము విరక్కొట్టుకుంటూ చావాలా? నువ్వే కూర్చోవయ్యా నీ బంగారు లాంటి సీట్ లో. ఇక మీదట మేము ఈ రైల్లో ప్రయాణం చేసేది లేదు. మరి ఎలా ప్రయాణం చేస్తారు? మేమంతా గాల్లో ఎగురుతాం. గాల్లోనా? మా ఊరికి విమానం దేబోతున్నాడుగా. అవును. ఎవరు? ఎవరేంది? మహా. పెళ్లి చూపులకి ఆడపిల్లలు వచ్చారు, ఈ టైంలో ఇలా చేస్తున్నాడు బావా. మనం పెళ్లి చూపులు చూడడానికి మన వచ్చింది. చుట్టాల దగ్గర ఎట్టా మొహం చెల్లుతుంది? చిత్రంగా చూస్తున్నారు బావా. ఒక్కలో చూస్తే చూసారా, ఊర్లో ఎవరు చచ్చినా ఆడింది ఈయనే కదా. మరి ఆయనే చేస్తే ఊరంతా డాన్స్ చేయక్కర్లా? ఓ గుడారం, తాడి చెట్టు, వెనకాల గొట్టలు. తర్వాత ఇదంతా మన అమ్మాయిదేగా. బంజరు భూమిలో బంగారం పడ్డది. మీ అబ్బాయికి పెళ్లంటే ఇష్టం లేదేమోనమ్మా? అయ్యో అలాంటిదేం లేదన్నయ్య గారు, వాడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. రండి లోపలికి వెళ్దాం రండి. అమ్మాయి, ఈ జంతికలు తీసుకో. మీరు చేసిన జంతికలు మెక్కడానికి అంత దూరం నుంచి వచ్చావా? మీ ఊళ్ళో ఈ కేకులు బేకరీ ఇట్లాంటివి లేవా? అవును, బాత్రూమ్ గతలేదు గాని కేక్ ఏంటయ్యా అంటావు? ఉన్నమాటేగా అన్నాను. నేను ఉన్నమాట చెప్తున్నా, మనకు రూపాయి సంపాదన లేదు. ఇది మొదలెట్టడానికి బోల్డ్ అప్పు చేశా, వచ్చిన తీర్చడానికి సరిపోతుంది. అదేం లేదండి, మా బావ సరదాగా చెప్తున్నాడు. ఇంటి ముందు నా స్థలం ఇతే బోలే డబ్బు వస్తుంది, అంతే కదా. నాది అని చెప్పుకోవడం నా దగ్గర ఉన్నది ఒకటే, ఏరోప్లేన్ కంపెనీ మొదలెట్టడానికి ఐడియా. కానీ అది బాలేదని 24 బ్యాంకులు దుబ్బే అన్నాయి. ఇలా చూడబ్బాయి, మా అమ్మాయికున్న అందానికి తెలివితేటలకి కుప్పలు తెప్పలుగా సంబంధాలు వస్తున్నాయి. ఇంతవరకు నన్ను 20 మంది చూసుకుని బాబాయ్ అని భయపడి పారిపోయారు. ఎందుకు మూసుకోవాలి? ఇదిగో బాసు, ఈ బట్టలు ఉతకడం, వంట చేయడం, ఎంబ్రాయిడరీలు చేయడం, పాడడం, ఆడడం ఇవన్నీ మనకు చచ్చినా రావు. మిలిటరీ మా పాప ఎటకారంగా అలా అంటుంది కానీ అన్ని వచ్చు, బాగా నేర్చుకుంది కదా. మాటకేం గానీ వచ్చినా ఏ పని చేయను, ఎందుకంటే నా బేకరీ బిజినెస్ మొదలెట్టాలి. ఎవరి పాటికి వాళ్ళు నిజాలు బయట పెట్టేశారు, ఇక చెప్పడానికి ఏముంది? రండన్నయ్య పదండి పదండి, భోజనం చేద్దాం. వచ్చిన పని నువ్వు ఇలా చూడమ్మా, సంబంధం కలుపుకోక ముందే గతికితే అతకదనేది మా ఊరి ఆచారం. గతికితే గాని అతకదన్నది మా ఊరి ఆచారం అన్నయ్య. తింటే ఏం పోద్ది నీకు? ఇక బాబు, మీ ఫ్రెండ్ ఈ ఊరికి ఏరోప్లేన్ తెద్దాం అనుకుంటున్నాడు, నిజమేనా? అవునండి. చాలు చాలు. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ లో ఎగిరారా? ఎగరటమ్మా, ఏం మాడుతున్నావు అబ్బాయి? నాకు బాగా జిగిరి ఫ్రెండ్ ఏరోప్లేన్ డ్రైవింగ్ చేసేవాడప్పా. ఆడికి సిరాకు వచ్చినప్పుడల్లా స్టీరింగ్ నా చేతిలో పెట్టేవాడు, నేనే నడిపోండి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నిజం చెప్తే ఈ లోకం నమ్మదుగా. బిజినెస్ కి డబ్బులు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సినవి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అందుకేగా నేను అడిగేది. అమ్మాయి సరిగ్గానే అడుగుతోంది, అడగనివ్వండి. అయితే 20 మంది నేను వద్దన్నారా? 24 బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని దొబ్బేమన్నారుగా, దాని గురించి మాట్లాడదామా? వాళ్ళకున్న తెలివి అంతే, ఆ 20 మందికి ఉన్న బుర్ర కూడా అంతే. 1 2 3 3 స్టెప్పులేనా? ఏరోప్లేన్ కంపెనీ మొదలెట్టడం ఈజీ అనుకుంటా. బేకరీ పెట్టడం అంతకంటే ఈజీ కదా, మరి ఇంకా ఎందుకు పెట్టలేదు? నేను ఇంకా మొదటి స్టెప్లోనే ఉన్నా. డబ్బులు అందుకే ఈ వెయిటింగ్. బ్యాంక్ ఓకే, అదేంటి వెంటూర్ క్యాపిటలిస్టా? వెంచర్ క్యాపిటలిస్ట్. ఈ బ్యాంకుల్లో గ్యారంటీ పత్రాలు ఉంటాయి కానీ డబ్బులు ఇరు. కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ వీసీకి మన ఐడియానే గ్యారంటీ. మన ఐడియా వాళ్ళకి నచ్చితే చాలు, మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. ఓహో, అయితే మీరు వీసీగానే పట్టాలి. మరి ఆయన ఎవరు? వీసీనా? పరేష్ గోస్వామి, జాజ్ ఎయిర్లైన్స్ ఓనర్.
ఎవరి దయా దాక్షణాలు డబ్బు లేకుండా తన కళ నిజం చేసుకున్నాడు నా హీరో. లోకంలో కూడు గుడ్డ నీళ్లు లేక ప్రతి ఒక్కడు నానా తెప్పలు పడుతుంటే ఇప్పుడు ఏరోప్లేన్లోకి ఎగరటం అంత అవసరమా? ఏం మాట్లాడుతున్నావు? 100 ఏళ్ల ముందు కరెంట్ అక్కర్లేదన్నారా? 50 ఏళ్ల క్రితం కారు ఎవడికి కావాలన్నారా? ఇవన్నీ ఎవడనేది? అన్ని తాపిగా అనుభవిస్తున్నాడు అంటున్నాడు. నీకు లోకం తెలియదు నాన్న, నువ్వు పలకుండు. అవునులే, ముందు నువ్వు తిను. నాకు ఓకే. దేనికి ఓకే? నేను చేసుకోవడానికి నాకు ఓకే. అంతలో పెట్ట ఫిక్స్ అయిపోయారు. పైన పోర్షన్ ఖాళీయా? కొన్ని అంతే. ఎన్నిసార్లు ఆలోచించినా చివరికి ముందనుకుందే చేస్తాం. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. మహా అంటే అది. కానీ నేను ఆలోచించి టైం వేస్ట్ చేశాకే ఏ విషయమైనా చెప్తాను. మొదలెట్టిందిరా. నా నిర్ణయం పొద్దున్న కల్లా చెప్తాలే. అది మా పాప అంటే. అబ్బాయి నువ్వు మొహమాట పడకు. ఆలోచించారు. ఇప్పుడు రైలును అందుకోలేక ఇక్కడే ఉండాల్సి వచ్చింది. చూసారా, అదే యోగం అంటే. అటు ఓయ్, అయినా ఊళ్ళో అంత పెద్ద కొంపు ఉందిగా సొంతంగా, ఎందుకు ఇక్కడ ఒక్కళ్ళే ఉంటున్నారు? కరెంటు కూడా లేకుండా. కరెంట్ అంటే బోడి కరెంట్. 20 ఏళ్ల క్రితం రాజారాం మాస్టర్ గారింట్లో కూడా కరెంట్ లేదు. అనుకుంటా తీసుకురాలేదు, ఏదీ లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎయిర్ ఇండియా ఎక్కడానికి వెళ్తున్నా. ఓటుకి దిక్కులేదు కానీ విమానం కావాల్సి వచ్చింది. ముందు జుట్టు కత్తిరించడం నేర్చుకో. తండ్రి చేసే పని చేయాలని ఏ చట్టంలో రాసిందయ్యా? మాస్టారు, పిల్లల్ని ఎంత చదివించినా చివరికి కులవృత్తి చేయడమే తలరాత కదండి బాబు. ఈ చిప్ ఇలాగే నెత్తిని ఊర్లించుకో, మిగతాది రేపొద్దున కొరుకుతా. బాగోదని చెప్పు నాన్న. ఒరే, చీకట్లో చెవులు కత్తిరించేయగలను. ముందు మన ఊళ్ళో రైలు ఆగేటట్టు చూడండి. చుండూరు వాళ్ళు రైలు ఎక్కాలంటే తెనాలి వెళ్ళాల్సి వస్తుంది. మా ఊరు చుండూరుకి రైల్వే స్టేషన్ కావాలని 6000కు పైగా అర్జీలు పెట్టిన 6000 ఉన్న రాజారాం మాస్టర్ మా నాన్న. ఇంకా ఎంతకాలం అలా రాస్తూ కూర్చుంటారు? నాలో పెన్ను పట్టుకునే శక్తి ఉన్నంత వరకు. రైళ్లలో విమానాల్లో తిరిగే రాజకీయ నాయకులు మన ఊళ్ళో రైలు ఆగకపోతే ఎందుకు పట్టించుకుంటారండి? కాలం గడిచింది. మా ఊరు రైల్వే స్టేషన్ కోసం మాస్టర్ మళ్ళీ పెన్నెత్తారు. నేను రాయెత్తాను. కేంద్రం దిగి రావాలి, రైలుని ఇక్కడ ఆపాలి. చుండూరు ప్రజల గోడు వినాలి, వినాలి. రైలు ఇక్కడ ఆపాలి, రైలు ఇక్కడ ఆపాలి. ఆపాలి, ఆపాలి, రైలు ఇక్కడ ఆపాలి, రైలు ఇక్కడ ఆపాలి. కాశీ రే మహా, ఏమైందిరా? ఒళ్ళంతా రక్తం ఏంటి? చుండూరులో రైలాగాలను ధర్నా చేస్తున్నాడు అయ్యారు. ఆ గొడవలో కంకర రాలేసి కొట్టారు. కాశీ కంటికి రాయి తగిలి 16 గుట్లు పడ్డాయి. కన్ను పోయింటే ఏమయ్యేది? ఎరా, వాడి కంటికి దెబ్బ తగిలిందా? సరే, నువ్వు లోపలికి రా. ఇంకొండైతే ఈ పాటికి జైల్లో దోసేవాళ్ళు. నా మీద గౌరవంతో విడిచిపెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళుతూ వాళ్ళు చూసిన చూపుకి నాలో నేనే చచ్చిపోయాను. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాట అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ నీ కొడుక్కి నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. నానా, సమయం వృధా చేయకూడదని చెప్పింది మీరే కదా. ట్రైన్ ఆగితే మన ఊరికి చాలా మంచి జరుగుతుందని ఇప్పుడు చెప్తానే ఉంటారుగా. అది మారాలి, ఇది మారాలి అంటారు. ఆ మాట నేను తెస్తే తప్ప? రై, మూర్ఖుల్లో నువ్వు ఒక్కడే చేయాల్సిన అవసరం లేదు. చదువుకున్నావుగా, మాస్టర్ కొడుకుగా. బుద్ధి లేని ఎలవా. రైలు ఆగాలంటే ఊరు సర్పంచ్ దగ్గర సంతకం తీసుకుని రైల్వే హెడ్కి అర్జీ పెట్టుకోవాలి. అర్థమైందా? ఆ పని చేయగలవా? ఆ రోజు మీరు పిటిషన్ పెట్టారుగా, ఏం జరిగింది? ఆయన అర్జీ వల్లే ఈ రోజు ఊరు కరెంట్ వచ్చింది. వాన్లో నేను చెప్పేది ఆ పిటిషన్ గురించి కాదమ్మా. వాడు ఏ అర్జీ గురించి చెప్తున్నాడో నాకు తెలుసు. అయ్యో, నువ్వు చెప్పరా? ఏమండి, వాడు ఉదయం నుంచి ఏమీ తినలేదండి. ఆకలిగా ఉంటే వాడు ఎలా వాగుతాడో మీకు తెలుసు కదా. చేసిన గొడవ ధైర్యం ఉంటే వాడు చెప్పదలుచుకుందేదో పూర్తిగా చెప్పమని చెప్పు. రేపు ఉదయం వీళ్ళు పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తాను లేదో చూడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు మన అమ్మ చెల్లి కడుపుతో ఉన్నప్పుడు సరైన వైద్యం చేయించాలకు ఎంత అవస్థపడ్డాం. ప్రసవం వేదంతో బాధపడుతుంటే ఊర్లో మెడికల్ క్యాంప్ కావాలని అర్జీల మీద అర్జీలు పెట్టారుగా. పోలీసులు పట్టిస్తారంట. న్యాయంగా మాట్లాడితే చెల్లి చావు కార్యం ఈయన లోపలయ్యారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఇప్పుడు కూడా కాసిన పెద్ద ఆసుపత్రికే తీసుకెళ్ళాంగా. సిద్ధాంతాలు పట్టుకొని వేలాడి వైట్ పేపర్ పెన్తో ఈ ఊడే పాతేశారు. నా దృష్టిలో మీరు ఎప్పుడు ఓడిపోయారు నాన్న. ఓడిపోతూనే ఉంటారు. అయ్యో అయ్యో, ఏమండి ఏంటంటే ఇది? కొట్టడం తప్పైతే మరి ఏం పీకాలని ఇప్పుడు కొట్టారు. బాగా బుద్ధి చెప్పేవరా. నేను చచ్చాక నా శవాన్ని కూడా చూడటానికి వీలేదు.
అలా మాట్లాడేవేంట్రా మహా, అలా మాట్లాడేవేంటి? రే ఎక్కడికి రా, ఏమండి ఏమండి వెళ్ళిపోతున్నాడండి. రే మహా ఆగరా, ఎక్కడికి రా. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసి ఎన్డీఏలో జాయిన్ అయ్యాను, ఎయిర్ ఫోర్స్. నీకు బాగా కోపం ఎక్కువ అనుకుంటా. ఆ మిలిటరీలోనైనా కుదురుగా ఉన్నారా?